కారుపై గీతలు పడ్డాయన్నటువంటి నెపంతో 8 మంది చిన్నారులపై కేసులు నమోదు చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నటువంటి కేసు వివరాలని గనక ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ సంఘటన. అయితే రామ్నగర్ పరిధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటుండగా అక్కడ ఒక కారుపై కూడా గీతలు పడ్డాయి. ఆ గీతలు పడడంతో ఆ కారు ఓనర్కు చెందినటువంటి పిల్లలు తన తండ్రికి చెప్పడంతో వెంటనే కిందికి వచ్చి చూసినటువంటి ఆ కారు ఓనర్ అతను పిల్లలపై అలాగే వారి తల్లిదండ్రులు పిలిపించి చాలా కోపోద్రిక్తులైనట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటికి సదరు పిల్లలు చేసినటువంటి పనికి మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి తల్లిదండ్రులు చెప్పినా కానీ పట్టించుకోకుండా అత్యుత్సాహంతో అతను వెళ్ళి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూలై 7న ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ రోజు వివరాలు కూడా సుబేదారి పోలీస్ స్టేషన్లో తను చెప్పాడు. ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను సదరు కారు ఓనర్ సిఐడి విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అతను అత్యుత్సాహం ప్రదర్శించి చిన్న పిల్లలపై కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పిల్లలందరూ కూడా 2 నుండి 9 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలే కావడం ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. వారిపై ఎలా కేసులు నమోదవుతున్నాయన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొంతమంది కూడా చాలా పోలీసుల తీరుపై కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై కూడా ఆ రోజు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళడము, అత్యుత్సాహంగా ఆ ఓనర్ ప్రవర్తిస్తే దానికంటే భిన్నంగా అత్యుత్సాహంగా పోలీసులు ప్రవర్తించారు. దాదాపు వీళ్ళు కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చిన్నల పిల్లలపై కేసులు నమోదు చేయడం ఏంటన్నటువంటి ఒక తీవ్ర విమర్శలు మాత్రం సుబేదారి పోలీసులు ఎదుర్కొంటున్నారు. అయితే దాదాపు ఈ విషయం తెలుసుకున్నటువంటి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి కూడా సదరు సిఐని కూడా పిలిపించి దీనిపై వివరాలు అడిగారు. వివరాలు అడిగిన తర్వాత తను చెప్పిన విషయాలు కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్న పిల్లలపై కేసులు ఎలా నమోదు చేస్తారని చెప్పి ఇక్కడ ఏసీపీ దేవేందర్ రెడ్డి కూడా వీరిపై సీరియస్గా స్పందించడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆ పిల్లల్ని కూడా పిలిపించి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి ఓనర్కు చెప్పారు. తను కూడా కేసు ఉపసంహరించుకున్నారు. నష్టపరిహారం కింద 5,000 రూపాయలు కూడా పిల్లల నుండి వసూలు చేసే విధంగా చెప్పారు. ఎందుకంటే పిల్లల్ని కూడా తప్పు చేసినప్పుడు కొంత హెచ్చరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఆ పోలీసులు కూడా చెప్పడంతో ఇక్కడ వెంటనే ఉద్యుక్తులైనటువంటి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల చేసినటువంటి పనికి నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లలు చేస్తున్నటువంటి పనికి పెద్దలు కూడా ఇట్లా ఇబ్బందులు పడడానికి కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. అందులో 8 మంది చిన్నారులపై కూడా పోలీసులు అత్యుత్సాహంతో కేసు నమోదు చేయడం ఏంటన్నటువంటి ఒక విమర్శలు మాత్రం తీవ్రంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ సుబేదారి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.